ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గడిచిన 8 రోజులుగా జరుగుతున్న రిస్క్ ఆపరేషన్లో రెస్క్యూలో మీరు కూడా ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మీకు ఏం సమాచారం వచ్చింది, ఏం జరుగుతుంది? వాస్తవంగా ఇది టుడే రోజు ఇన్సిడెంట్ జరగడం అత్యంత బాధాకరం. దీనిపైన అందరూ కూడా దిగ్భ్రాంతి ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు అల్లమల్ల ముద్దుపల్లి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ నేను మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంపీ, మరి మాజీ ఏఐసిసి అధ్యక్షులు వారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ఇది కాకుండా మా కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుప్పల్లి కృష్ణారావు గారు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు, చాలా మంది ఎమ్మెల్యేలు, జానారెడ్డి గారు అందరూ కూడా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయితే ఇంట్లో మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఒకనొక దశలో ఫస్ట్ 2 to 3 డేస్లో అసలు ఇది సాధ్యం అవుతుందా కాదా అనేటువంటి పరిస్థితి నుంచి అందరు ఎక్స్పర్ట్ 12 డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్. ఈ దేశంలోనే, భారతదేశంలోనే ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయడం ఇది మొదటిసారి అనుకుంటాను నాకు తెలిసి. మరి అందరూ ఈ మేధోమదనం అనుకోండి, లేకపోతే అందరూ ఆలోచన అనుకోండి, ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. అది దీంట్లో మొత్తం మెయిన్గా డీవాటరింగ్ చేయటం, తర్వాత కన్వేయర్ బెల్ట్ను రిపేర్ చేయటం, తర్వాత ప్లాస్మా కట్టర్స్ తోటి ఇనుప చూడని కట్ చేయటం, తర్వాత లోపలికి ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది ప్రీమియం వరకు చేరుకోవటం, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్నెస్ వచ్చింది. చాలా వరకు నిన్న సాయంత్రం వరకు ఇవన్నీ కూడా క్లియర్ కావడం జరిగింది. మరి నిన్న మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఈ రాడార్ ఎఫెక్ట్ తోటి ఆ బాడీస్ను గుర్తించమని చెప్తా ఉన్నారు. ఆ బాడీస్ కూడా ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2 ఉన్నామని చెప్తా ఉన్నారు. వాటిని వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు రాత్రి నుంచి. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కావచ్చని అనుకుంటా ఉన్నాం. రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కాగానే యాజ్ పర్ ఫార్మాలిటీస్ ప్రకారంగా పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేసి కొంత కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ బాడీస్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ స్టేట్కి తీసుకుపోయి వాళ్ళ ఇంటి వరకు కూడా ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకొని వాళ్ళ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళ కుటుంబం పాపం నిజంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి పంజాబ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. 8 మంది కూడా మన స్టేట్ వాళ్ళు కాదు, దూరం నుంచి మన కోసం ఈ టన్నల్లో పనిచేయటం. వాళ్ళు వెంటనే అంటే